నానో టెక్నాలజీ రంగంలో పురోగతి పెరుగుతున్న నేపథ్యంలో ఒక సంచలన వార్త టెక్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నోటి ద్వారా తీసుకునే లేదా ఇంజెక్ట్ చేయబడే నానోటెక్ హీమోగ్లోబిన్ క్యాప్సూల్స్ మనిషి ఆక్సిజన్ ట్యాంక్ లేకుండా నీటి అడుగున శ్వాస తీసుకోగలరు అనేది ఈ వార్త. అసలు ఇది సైంటిఫిక్ గా ప్రూవ్ అయిందా? ఇందులో నిజమేంతో తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా రక్త కొరత సమస్యను పరిష్కరించడానికి ఎమర్జెన్సీలో ప్రాణాలను కాపాడే లక్ష్యంతో నానోటెక్ హీమోగ్లోబిన్ లేదా కృత్రిమ రక్తం అభివృద్ధిలో శాస్త్రవేత్తలు కీలక పురోగతి సాధిస్తున్నారు. జపాన్లోని నారా మెడికల్ యూనివర్సిటీ పరిశోధకులు వృద్ధి చేసిన NMU-HBV అనే కృత్రిమ రక్తం క్లినికల్ ట్రయల్స్ 2022లో జరిగిన ప్రారంభ దశ ట్రయల్స్లో ఇది సురక్షితమని, ఆక్సిజన్ను సమర్థవంతంగా రవాణా చేయగలదని నిర్ధారించబడింది. అయితే నేడు పరిశోధకులు కృషి చేస్తోంది నీటి అడుగున శ్వాస కోసం కాదు, దానికి బదులుగా కృత్రిమ ఆక్సిజన్ క్యారియర్లు, హీమోగ్లోబిన్ ఆధారిత నానో మెటీరియల్స్ పై పరిశోధన రక్త ప్రత్యామ్నాయాలుగా ఉపయోగించేందుకు ఫోకస్ చేస్తున్నారు. తాజా క్లినికల్ అప్డేట్ల ప్రకారం నానోటెక్ హీమోగ్లోబిన్ కొత్త ఫార్ములేషన్లు ఎర్ర రక్త కణాల స్థానంలో సురక్షితంగా ఆక్సిజన్ను అందించే ప్రయత్నంలో ఉన్నాయి. గాయాల సమయంలో, శస్త్రచికిత్సల్లో అత్యవసర ఆక్సిజన్ రవాణా దీని ప్రధాన పరిశోధన లక్ష్యం. నానో టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నప్పటికీ మానవులను నీటి అడుగున శ్వాసించేలా చేయటంలో భారీ జీవ సంబంధమైన అడ్డంకులు ఇంకా పరిష్కారం కాలేదు. నానోటెక్ హీమోగ్లోబిన్ ఆక్సిజన్ను మోయగలిగినప్పటికీ శరీరం ఉత్పత్తి చేసే కార్బన్ డయాక్సైడ్ను సమర్థవంతంగా బయటికి పంపే యంత్రాంగం లేదు. ఈ విషవాయువు పేరుకుపోవటం త్వరగా మరణానికి దారితీస్తుంది. నీటిలో ఆక్సిజన్ పరిమాణం గాలితో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుంది. ఈ నానో క్యాప్సూల్స్ ఆక్సిజన్ను సేకరించగలిగినప్పటికీ మానవ శరీరం అవసరాల్ని సకాలంలో తీర్చలేదు. నీటి అడుగున ఎక్కువ టైం శ్వాస తీసుకోవటానికి అవసరమైన నానో పార్టికల్స్ మోతాదు చాలా ఎక్కువ. దీనివల్ల రక్తనాళాలు అడ్డుపడటం, రక్తం గడ్డకట్టడం లాంటివి జరిగి ప్రాణాలకే ముప్పు ఏర్పడొచ్చు. కొన్ని పరిశోధనలు నీటి నుంచి ఆక్సిజన్ను స్పాంజ్ లాగా గ్రహించి అవసరమైనప్పుడు విడుదల చేసే పదార్థాలపై దృష్టి సారించాయి. వీటిని చిన్న ధరించగలిగే పరికరాల్లో ఉపయోగించేందుకు ప్రయత్నిస్తున్నారు. లిక్విడ్ బ్రీతింగ్ టెక్నాలజీ అనేది ఇప్పటికీ క్లిష్టంగా ఉన్నప్పటికీ ఊపిరితిత్తులను ఆక్సిజన్ సమృద్ధిగా ఉన్న పర్ఫ్లోరోకార్బన్ ద్రవంతో నింపడం ద్వారా శ్వాసించే విధానాలపై వైద్యపరమైన పరిశోధన జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న నానోటెక్ హీమోగ్లోబిన్ పరిశోధన ప్రాథమికంగా వైద్య విప్లవాన్ని లక్ష్యంగా చేసుకుంది. ఇది మనిషిని నీటి అడుగున శ్వాసించేలా చేస్తుందనే వాదన కేవలం ఊహ మాత్రమే. ఈ కల సాకారం కావాలంటే శాస్త్రవేత్తలు ఇంకా అనేక కీలకమైన జీవ సంబంధమైన భౌతిక అడ్డంకులను అధిగమించాల్సి ఉంది.